ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మన మచిలీపట్నంలో శ్రీ విజయానంద డిగ్రీ కాలేజ్ తరపున అయితే ఈరోజు అక్టోబర్ 2 కావున స్వచ్ఛ భారత్ అనేది మన విజయానంద డిగ్రీ కాలేజ్ వల్ల అయితే మనం మచిలీపట్నంలో మన ప్రాంతాలను మన ప్రదేశాలను మనం మొత్తం ప్రకృతిని మనమే శుభ్రపరచుకోవాలి, పరిసర ప్రాంతాన్ని అంతా మనం శుభ్రపరచుకోవాలనే పథకంతో అంచనాతో మన మచిలీపట్నంలో మంగినపూడి బీచ్లో అయితే ఈరోజు అయితే శ్రీ విజయానంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడైతే స్వచ్ఛ భారత్ అయితే చేయబోతున్నారు అనమాట. ఇక్కడ మన మంగినపూడి బీచ్ని అయితే మొత్తం అంతా క్లీన్ అయితే చేయబోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా వచ్చారన్నమాట. శ్రీ విజయానంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చూడండి, మేమైతే ఇప్పుడైతే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ చాలా మంది అయితే వచ్చాం ఫ్రెండ్స్. మన మచిలీపట్నం మంగినపూడి బీచ్ని అయితే వాళ్ళైతే మీకైతే ఫుల్గా అయితే చూపించబోతూ ఉన్నారు, మొత్తం క్లీన్ చేసి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది, మీరైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మన మచిలీపట్నంలో కాదు ఫ్రెండ్స్, మీ ప్రాంతాల్లో మీరు కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ పథకాన్ని అయితే మోడీ గారు అయితే 2014లో అయితే ఈ పథకాన్ని అయితే అమలు పరిచారనమాట. అలాగే ఫ్రెండ్స్, మనం చేసేటప్పుడు మన పక్కన ప్రాంతాలని మనం కాలుష్యం అవ్వకుండా మన ప్రాంతాలను మనం శుభ్రపరచుకోవడంలో మనం ఇది అది అని చెప్పుకోకూడదు ఫ్రెండ్స్. ఎవరైనా మన ప్రాంతాన్ని నెక్స్ట్ జనరేషన్కి అయితే మనం అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట, శుభ్రపరచుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇదిగోండి ప్రిన్సిపల్ సార్ అని ప్రిన్సిపల్ మేడం చూడండి, వీళ్ళు ప్రిన్సిపల్స్ అయినా కానీ వాళ్ళు ప్రకృతి చూసారా ఫ్రెండ్స్, వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి చాలా మంది తెలియదు ఫ్రెండ్స్. మీరు అలాగే చెత్తను తీసి అలాగే పక్కన రోడ్డు మీద అలా పడేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముందుగా మీకు ఐడియా ఉన్న వాళ్ళకైతే కొంచెం అయితే మీరైతే ఒక నాలెడ్జ్ అయితే ఇవ్వండి, ఒక మెసేజ్ అయితే చెప్పండి అనమాట, చెత్త పడేయకండి. ఇక్కడ చూడండి, ఈ బ్రదర్స్ అయితే మీ అందరూ వద్దురా బాబు మీ అని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే మొత్తం అంతా ఏరుకొచ్చారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అన్నవాళ్ళు ఎంత ఏరారని చెప్పి అయితే నవ్వుకుంటున్నారన్నమాట. ఇదిగోండి చాలా జోక్ అనమాట ఇది. చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా బాగుంది చూడండి. అయితే చివరికి అయితే మేమైతే ఎంత ఎత్తామో చూడండి ఫ్రెండ్స్, చాలా ఉందన్నమాట ఇక్కడ. 2 hours later. ఫ్రెండ్స్ 2 గంటల తర్వాత చూడండి మేము ఎంత ఎత్తామో, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, అమ్మో ఎంత ఎత్తామో. ఫైనల్ గా అయితే ఫ్రెండ్స్ మొత్తం అంతా క్లీన్ చేసాం ఫ్రెండ్స్. మేమైతే చెత్త అంతా ఎత్తేసాం అనమాట, పక్కన ఉన్నదంతా చూడండి. ఇక్కడైతే వేసినాం అనమాట. ఇదిగో చూడండి, ఇదిగోండి రాజేష్ అనమాట, చూడండి వాటర్ అయితే సప్లై చేస్తున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే మొత్తం అంతా ఎత్తేసినాం అనమాట చెత్త. అలాగే ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ సార్ అయితే స్పీచ్ అయితే చెప్పారనమాట స్వచ్ఛ భారత్ గురించి. ఇదిగోండి ఫ్రెండ్స్, బీచ్ దగ్గరికి అయితే వచ్చిన మొత్తం అంతా క్లీన్ చేసాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే క్లీన్ చేసాం. ఇదిగోండి చెత్త ఫ్రెండ్స్, సార్ అయితే స్పీచ్ అయితే చెప్పారు. ఇకైతే ఇక్కడతో అయితే స్వచ్ఛ భారత్ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక మీకైతే మొత్తం అంతా అయిపోయింది. మీకైతే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఫ్రెండ్స్ ఆగండి. స్వచ్ఛ భారత్ అనుకున్న కార్యక్రమం అయిపోయింది, కానీ బీచ్కి అంత కష్టపడి వచ్చాం ఫ్రెండ్స్. అంత దూరం నుంచి వచ్చాం కదా, బీచ్ పక్కనే కదా, కొంచెం ఎంజాయ్ చేద్దామని ప్రిన్సిపల్ సార్ని అడిగితే సరే అన్నారు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మేము అందరం బీచ్ దగ్గరికి వచ్చినాం, బీచ్ పక్కనే ఉన్నాం చూడండి. ఇప్పుడు మేమైతే ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. మీకైతే మొత్తం అంతా చూడండి, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చివరి వరకు అయితే వెయిట్ చేయండి, మొత్తం ఫుల్ ఎంటర్టైన్. ఈ సముద్రం లోతెంత ఏంటి? లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం. నందనవనం మల్లలుంటాయి, ముళ్ళు ఉంటాయి, స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. A few moments later. Made in Andhra student ante addam vivarista. Naligina dress konta, chevirina crafu konta, evaru anukonanta vintaga unte chalta. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? అలాగే మరొక వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.